హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పద్మ అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. భారత ప్రభుత్వం 2026 జనవరి 26న మొత్తం 131 పద్మ అవార్డ్స్ ను అనౌన్స్మెంట్ మాత్రమే చేసింది, ఇంకా ప్రదానం చేయలేదు. ఓకేనా? జనవరి 26, 2026 ఓకేనా? మొత్తం 131 అవార్డ్స్ పద్మ అవార్డ్స్ అనౌన్స్మెంట్ చేసింది. అలాగే చూస్తుంటే మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు 4 ఉంటాయి. అందులో ప్రధానంగా ఫస్ట్ ఒకటి భారత రత్న, ఓకే. సెకండ్ పద్మ విభూషణ్, థర్డ్ పద్మభూషణ్, ఓకే. ఫోర్త్ పద్మశ్రీ. భారత రాష్ట్రపతి కన్వీనెన్స్ మేరకు ఎప్పుడు ప్రదానం చేస్తారంటే మార్చి ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవనంలో భారత రాష్ట్రపతి భవనంలో విడతల వారీగా ఈ పురస్కారంలో ఇస్తారన్నమాట. ఓకే. భారత రత్న ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఇప్పుడు భారత రత్న అనే పురస్కారం ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1954 జనవరి 2వ తేదీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మేరకు. ఓకేనా? అలాగే చూసుకుంటే ఈ పద్మ విభూషణ్ అవార్డు ఎంతమందికి ఇచ్చారంటే 5 మెంబర్స్కి ఇచ్చారు. 5. పద్మభూషణ 30 మెంబర్స్, పద్మశ్రీ 113, టోటల్గా 131 మెంబర్స్కి మన భారత ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది పద్మ అవార్డ్స్. ఓకే. నెక్స్ట్ పద్మ విభూషణ 5 మెంబర్స్ ఇచ్చారు కదా, వాళ్ళ పేర్లు ఏ విభాగంలో ఇచ్చారో ఏ రాష్ట్రంలో ఇచ్చారో తెలుసుకుందాం. ఓకేనా? పద్మ విభూషణ. ఓకే. ఫస్ట్ ధర్మేంద్ర సింగ్ డియో, ఏ రకం నుండి ఇచ్చారంటే కళలు అనే విభాగం నుంచి. ఏంటి? కళలు. ఏ రాష్ట్రం నుంచి అంటే మహారాష్ట్ర నుంచి, కానీ నేటివ్ ప్లేస్ పంజాబ్ అవుతుంది. ఓకే. పంజాబ్. అలాగే చూసుకుంటే రెండోది కేటీ థామస్, ఇతనికి ప్రజా సంబంధాలు అనే విభాగం నుంచి ఇచ్చారన్నమాట. ప్రజా సంబంధం. ఓకే. ఏ రాష్ట్రం నుంచి అంటే కేరళ రాష్ట్రం నుంచి ఇచ్చారు. అలాగే చూసుకుంటే థర్డ్ పేరు ఎన్ రాజం. ఈమె లేడీ. మొత్తం 3 పురస్కారాలు కూడా ఈమెకు వచ్చాయన్నమాట. ఏంటి? పద్మశ్రీ, పద్మభూషణ, పద్మ విభూషణ. ఏ విభాగం నుంచి అంటే కళలనే విభాగం నుంచి. 1984లో పద్మశ్రీ, 1984, 2004లో, 2004లో పద్మభూషణ. అలాగే చూసుకుంటే 2026లో పద్మ విభూషణ వచ్చింది. 26లో 3 పురస్కారాలు తీసుకున్న మహిళ ఎవరంటే ఎన్ రాజం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అలాగే చూసుకుంటే యూపీ రాష్ట్రం నుంచి వచ్చింది. అలాగే ఈమె నేటివ్ ప్లేస్ తమిళనాడు. ఏంటి? తమిళనాడు. అలాగే చూసుకుంటే ఫోర్త్ పర్సన్ తీసుకుందాం. ఫోర్త్ పి నారాయణ. అలాగే 5th పర్సన్ పిఎస్ అచ్యుతానంద. ఓకే. ఇతను కూడా పి నారాయణకి విద్యా సాహిత్యం అనే విభాగం నుండి వచ్చిందండి. విద్యా సాహిత్యం. ఓకే. ఇతను కూడా కేరళ రాష్ట్రం నుంచి.
చూసుకుంటే ఇతనికి అచ్యుతానందకు విఎస్ అచ్యుతానందకు దేవుడు ఏ విభాగం నుంచి ఇచ్చారంటే ప్రజా సంబంధం ఏంటి ప్రజా సంబంధం ఓకే. అలాగే ఇతను కూడా కేరళ రాష్ట్రం నుంచి ఇచ్చారన్నమాట. కేరళ రాష్ట్రం నుంచి ముగ్గురికి ఎవరికి విఎస్ అచ్యుతానంద, పి నారాయణ, ఇంకా ముందు చెప్పుకున్నాం కదా అతనికి ఇంకెవరంటే అతనికి. ఓకేనా? ఓకే. మన ఛానల్లో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఓకే.